ఎన్నికల వేళ కర్ణాటక కేంద్రంగా రేవಣ್ణ రాసలీలలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. హసన్ లోక్సభ స్థానం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న జేడీఎస్ యువనేత ప్రజ్వల్ రేవಣ್ణ చుట్టూ ఉచ్చు బిగిసింది. దేశంలోనే అతిపెద్ద సెక్స్ స్కాండల్ గా ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఈ కర్ణాటక సెక్స్ స్కాండల్ వ్యవహారంలో ఏం జరిగింది? 2000కు పైగా మహిళల్ని లోవర్చుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవಣ್ణ అసలేం చేశాడు? మహిళల్ని ఎలా వేధించాడు? ఈ కేసు బీజేపీ జేడీఎస్ పై ఎంత ఎఫెక్ట్ చూపనుంది? లెట్స్ ఫోకస్. దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సెక్స్ స్కాండల్. ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవಣ್ణ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు. సిట్ ఏర్పాటుతో జేడీఎస్ నుండి రేవಣ್ణ సస్పెండ్. బీజేపీకి తలనొప్పిగా మారిన ప్రజ్వల్ రేవಣ್ణ కేసు. ఏం జరిగింది? ఏం జరగబోతోంది? బీజేపీ జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటకలోని హసన్ ఎంపీ సీట్ నుండి పోటీ చేస్తున్న జేడీఎస్ యువనేత ప్రజ్వల్ రేవಣ್ణ లైంగిక వేధింపుల వ్యవహారం కన్నడ నాట రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడకు స్వయాన మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న హెచ్డి రేవಣ್ణ కుమారుడైన ప్రజ్వల్ రేవಣ್ణ మహిళల్ని ప్రలోభాలకు గురిచేసి తన లైంగిక వాంఛలను తీర్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన 3000కు పైగా వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సెక్స్ కుంభకోణం కలకలం రేపుతోంది. ప్రజ్వల్ రేవಣ್ణ అమ్మాయిలతో ఉన్న అభ్యంతరకర వీడియోలు 3000 దాకా ఉన్నాయని మహిళా కమిషన్ అనుమానం వ్యక్తం చేసింది. ఇక రేవಣ್ణ నుండి లైంగిక హింసను ఎదుర్కొన్న బాధితురాలు రేవಣ್ణ ఇంటి పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి హెచ్డి రేవಣ್ణ, ఎంపీ ప్రజ్వల్ రేవಣ್ಣపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు పెట్టిన బాధితురాలు రేవಣ್ణ బంధువే కావటం విశేషం. రేవಣ್ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాలకేంద్రంలో వసతి గృహంలో పని కల్పించాడని, ఆ తరువాత 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారని, రేవಣ್ణ నివాసంలో 6 మహిళలు, యువతులు పనిచేసేవారని, వారందరూ లైంగిక దాడులకు గురయ్యారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవಣ್ణ మహిళలను తన గదికి తరచూ పిలిపించుకునేవాడని, భార్య ఇంట్లో లేని సమయంలో స్టోర్ రూమ్కు రప్పించుకునేవాడని, అసభ్యకరమైన ఆ రాసలీలలను, వీడియోలను చూపి బ్లాక్మెయిల్ చేస్తూ మళ్లీ అలాంటి చర్యలకే పాల్పడేవాడని బాధితురాలు తెలిపారు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు రేవಣ್ణ దాష్టీకాలను బయటపెడుతున్నారని బాధితురాలు తెలిపారు. తనపైన, తన కుమార్తెపైన కూడా ప్రజ్వల్ రేవಣ್ణ, ఆయన తండ్రి హెచ్డి రేవಣ್ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. ప్రజ్వల్ వీడియో కాల్స్లో తన కూతురుతో తప్పుగా ప్రవర్తించారని బాధితురాలు స్పష్టం చేశారు. వరుస కాల్స్తో ఇబ్బంది పెట్టడంతో ప్రజ్వల్ నెంబర్ను తన కూతురు బ్లాక్ చేసిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల మధ్య కొన్నాళ్ల తరువాత పని మానేసి బయటకొచ్చేసినట్లు ఆమె తెలిపారు. అయితే వీడియోలు బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారని బాధితురాలు వాపోయింది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ వీడియోలు తీసి వాటి ఆధారంగా అమ్మాయిలను లోబరుచుకునేవాడనే ఆరోపణలు దావాణంలా వ్యాపించాయి. ఏకంగా 3000కు పైగా వీడియోలు తీశాడని, 2000 మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ కేసులో విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి రాసిన లేఖకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే ప్రజ్వల్ రేవಣ್ణ హసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయగా అక్కడ ఈ నెల 26న పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో అసభ్య వీడియో క్లిప్పింగ్లపై దుమారం రేగటంతో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవಣ್ణ జర్మనీకి పారిపోయినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 28 ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్ఫర్ట్కు బయలుదేరి వెళ్లినట్టు సమాచారం.
అయితే లైంగిక వేధింపుల వీడియోలపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లటంపై అధికార కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రజ్వల్ ని దేశం దాటించడానికి సహాయం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ పేరు చెడగొట్టడానికి నవీన్ గౌడ మరికొందరు కలిసి ఈ క్లిప్లను వైరల్ చేశారని జేడీఎస్, బీజేపీ ఎన్నికల ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ ఆరోపించారు. మార్ఫింగ్ వీడియోలను హసన్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్లకు పంపించారంటూ జేడీఎస్ నేతలు కొందరు ప్రజ్వల్ ను వెనకేసుకొచ్చారు. అయితే గతంలో హెచ్డి రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సెక్స్ స్కాండల్ పై ప్రజ్వల్ ను వెనకేసుకొచ్చారు ఆయన తండ్రి హెచ్డి రేవణ్ణ. 4-5 ఏళ్ల క్రితం పాత వీడియోలను చూపించి కుట్ర చేస్తున్నారంటూ రేవణ్ణ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. కర్ణాటక రాజకీయాల్లో జరుగుతోన్న కుట్ర తనకు తెలుసన్నారు రేవణ్ణ. అయితే తాను అలాంటి వాటికి భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. ప్రజ్వల్ ను పార్టీ నుంచి బహిష్కరించే నిర్ణయాన్ని జేడీఎస్ హైకమాండ్ కు వదిలేస్తానని అన్నారు. ఇక తనపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు కావటం పట్ల స్పందించారు రేవణ్ణ. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, వారు ఏదైనా చేయగలరని కామెంట్ చేశారు. 40 ఏళ్లుగా దేవేగౌడ ఫ్యామిలీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందన్నారు. చట్ట ప్రకారం ఏ శిక్ష వేసినా సిద్ధమేనన్నారు. ఈ పరిణామాల మధ్య తన అన్న కొడుకు ప్రజ్వల్ అఘాయిత్యాల విషయం తనకు కానీ దేవేగౌడకు కానీ తెలియదని జేడీఎస్ అగ్రనేత మాజీ సీఎం కుమారస్వామి అనటం కూడా కర్ణాటకలో చర్చనీయాంశమైంది. అయితే ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు హుబ్లీలో సమావేశమైన జేడీఎస్ కోర్ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక వచ్చే వరకు ప్రజ్వల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసినట్లు కోర్ కమిటీ భేటీ తరువాత కుమారస్వామి తెలిపారు. సిట్ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని అన్నారు. అయితే ప్రజ్వల్ నేరాలతో పాటు ఈ వీడియోలను ఎవరు సర్క్యులేట్ చేశారో వారిని కూడా గుర్తించాలని, అసభ్యకర వీడియోలు వ్యాప్తి చేయటం నేరం కాబట్టి వారిని కూడా శిక్షించాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడిన వారు చట్ట ప్రకారం చర్యలకు అర్హులని కుమారస్వామి అన్నారు. విచారణ ద్వారా అన్ని నిజాలు బయటకు రావాలి. తప్పు ఎవరిదైనా, కారణం ఏదైనా క్షమించే ప్రశ్నే లేదు. ఈ విషయంపై దర్యాప్తు నివేదిక బయటకు వచ్చిన తరువాత మాట్లాడతాను అన్నారు కుమారస్వామి. ముఖ్యమంత్రి సిట్ దర్యాప్తునకు ఆదేశించారు కాబట్టి ప్రజ్వల్ రేవణ్ణను సిట్ బృందం విదేశాల నుంచి తీసుకొస్తుందని, ఎవరు తప్పు చేసినా ఈ దేశంలోని చట్టం ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వాస్తవానికి హసన్ నియోజకవర్గం దేవేగౌడ కుటుంబానికి కంచుకోటగా పేరొందింది. ఈ ప్రాంతంలో రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై దేవేగౌడ కుటుంబానిదే పైచేయిగా ఉంది. 1994-2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హోళే నరసీపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్డి రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008-2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్జీ అనుపమకు ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయాస్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా 3152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇరు కుటుంబాలకు చెందిన వారే మళ్లీ పోటీ పడ్డారు. కాగా ఈ ఎన్నికల్లో దేవేగౌడ కుటుంబానికి ఓటమి తప్పదనే టాక్ వినిపిస్తోంది. సంచలనంగా మారిన ఈ లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ తప్పు చేశాడనే అభిప్రాయాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.